వాడికెలిగిన ఒక ఖడ్గాన్ని తీసుకురా, పదునైన ఒక ఖడ్గాన్ని తీసుకురా అని చెప్పగానే వెళ్ళాడు. ఖడ్గాన్ని తీసుకొచ్చి, అయ్యా ఖడ్గం ఎందుకు అని వాళ్ళు అడిగితే ఆ తల్లులిద్దరికి వినబడేట్లుగా చెప్తున్నాడు. ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు తల్లులు కొట్టుకుంటున్నారు కదా, ఈ బతుకున్న బిడ్డని నా బిడ్డ నా బిడ్డ అంటున్నారు. ఒక్కళ్ళని ఇద్దరికి ఎలా ఇవ్వగలుగుతాం? ఈ బిడ్డని ఆమెకి ఇస్తే ఏమి ఏడుస్తుంది, సరే ఈ తల్లికి ఇద్దామంటే ఆమె ఏడుస్తుంది. సరే ఇలా కాదు, ఆ బిడ్డని బతుకున్న బిడ్డని 2 భాగాలు చేసి ఒక భాగం ఆ తల్లికి ఇస్తా, ఒక భాగం ఈ తల్లికి ఇస్తా అనగానే అసలు తల్లి గుండెలు బాదుకుంటుంది. గుండెలు బాదుకుని, అయ్యా ఎక్కడో చోట నా బిడ్డను బ్రతకనివ్వండి, ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోకండి, ఎక్కడున్నా నా బిడ్డ ఎక్కడో చోట బ్రతుకుంటాడు అది చాలు నాకు, ఎక్కడున్నా సరే నా బిడ్డ ఏదో తల్లి దగ్గర పెరుగుతున్నాడు అది చాలు నాకు అని గుండెలు బాదుకుని ఏడుస్తుంది. చెప్పడానికి చాలా చరిత్ర ఉంది కానీ క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గుండెలు బాదుకుని ఏడుస్తుంటే ఈలోపు ఆ బిడ్డకి తల్లి కాని తల్లి ఉంది కదా, ఆమె ఏమంటో తెలుసా? రాజా, నీవు చేసిన ఆ తీర్పు న్యాయమైన తీర్పు, ఈ బిడ్డని చంపే 2 ముక్కలు చేసి నాకు ఒక ముక్క, ఈమెకు ఒక ముక్క ఇచ్చేయి అనగానే అప్పుడు అర్థమైంది ఈ రాజు ఎలాంటి తీర్పు తీర్చాడో తెలుసా? వెంటనే ఆమె దగ్గర ఉన్న బిడ్డను తీసుకొచ్చి ఏడుస్తున్న బిడ్డకి ఇవ్వండి, ఆమెను చెప్పండి. ఏడుస్తున్న బిడ్డకి ఎందుకు ఇచ్చారని చెప్పి అందరికి ఆశ్చర్యపడిపోయారు. ఏమైంది ఏమైంది ఏమైందని. తల్లి ఏడుస్తుంది, అయ్యా నా బిడ్డను చంపొద్దని. కన్న తల్లి తన బిడ్డకి కాలికి దెబ్బ తగిలితేనే తట్టుకోదు. కన్న తల్లి తన కొడుకుకు ఒకవేళ చేతి మీద గీరుకుంటేనే అల్లాడిపోతుంది, 2 ఖండాలుగా కత్తితో నరుకుతాను అంటే ఎంత అల్లాడిపోయాడు. గుండెలు బాదుకుని ఏడుస్తుంది, గుండెలు బాదుకుని రోధిస్తుంది. అప్పుడు అర్థమైంది, ఇదిగో ఈమె బిడ్డ తల్లి ఎవరో ఆ రాజుకు అర్థమై వెంటనే అప్పగించాడు. రెండో ఆమెను తీసుకువెళ్ళి ఎక్కడేసాడు చెప్పండి? చెరసాల్లో వేశాడు. దానికి అర్థమేంటో చెప్పనా? ఈ రోజున దేవుని సందులో ఎదుగుతున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం. ఇదిగో ఇది నాది, ఇది నాది, ఇది నాది అని సంపాదన కోసం పరుగులు తీస్తున్నాం. తప్పు కాదులే, సంపాదించుకోండి, దాని గురించి నేను మాట్లాడట్లా. కానీ పరుగులు తీస్తున్నాం. ఒక దినాన్ని ఇది విడిచిపెడతాం అని తెలుసు కదా, ఒక దినాన్ని ఏది మన వెంట రాదు అని తెలుసు కదా.